తెనాలి కొత్తపేటలోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు అధ్యక్షతన సమావేశం జరిగింది. అజెండాలో 10 అంశాలు, వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి అంచనాలు ఏర్పాటు చేయగా అన్నింటికీ సభ ఆమోదం తెలిపింది. కొలకలూరులో నిర్మాణం చేస్తున్న మ్యాజిక్ ట్రైన్లు ఏ సర్వే ప్రకారం చేస్తున్నారని, సాయిల్ టెస్టింగ్ సర్వే రిపోర్ట్ ఉందా అని అధికారులను వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ కాలిశెట్టి ఫణికుమార్ ప్రశ్నించారు. సమగ్రమైన రిపోర్ట్ లేకుండా ప్రజా ధనం వృధా చేయవద్దని విజ్ఞప్తి చేశారు. డ్రైన్ల నిర్మాణంపై గ్రామంలోని ఎంపీటీసీలకు కనీస సమాచారం లేదని అసహనం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిని తప్పుపట్టారు. అజెండాలోని అంశాన్ని వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. మండల వ్యవసాయ అధికారి కె సుధీర్ బాబు మాట్లాడుతూ నియోజకవర్గంలోని రైతులకు మాత్రమే సొసైటీలు, రైతు సేవా కేంద్రాలు, ప్రైవేటు డీలర్ల నుండి యూరియా అమ్మకాలు చేయాలని నిబంధనలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికీ 2500 మెట్రిక్ టన్నుల యూరియా తెనాలి మండలంలోని రైతులకు ఇచ్చినట్లు చెప్పారు. రైతులకు 2400 మెట్రిక్ టన్నుల యూరియా అవసరత మాత్రమే ఉందని తెలిపారు. యూరియా స్టాక్ పెట్టడం వల్ల గడ్డకట్టి పాడవుతుందని వెల్లడించారు. రైతులు అవసరానికి తగినట్టుగా మాత్రమే యూరియా పొలాలకు వాడాలని సూచించారు. యూరియాను నిజమైన రైతులకు ఇవ్వకుండా అక్రమ మార్గాన టీడీపీ నేతలు కొన్ని సొసైటీల్లో కూర్చొని తీసుకెళ్లటాన్ని పలువురు వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు తప్పుపట్టారు. టన్నుల కొద్దీ యూరియా అక్రమ మార్గాన తరలి వెళ్లిపోతోందని ఆరోపించారు. ఇరిగేషన్ ఏఈ శివరామకృష్ణ మాట్లాడుతూ ఇప్పటి వరకు 70 లక్షల రూపాయల నిధులతో కాల్వల మరమ్మతులు, ఆధునీకరణ పనులు చేసినట్లు తెలిపారు. మండలంలోని పలువురు ఎంపీటీసీలు గ్రామాల్లో అధ్వాన్నంగా ఉన్న పారిశుద్ధ్యం మెరుగుపరచాలని, నూతన రోడ్లు, డ్రైన్ల నిర్మాణం చేపట్టాలని సమావేశంలో కోరారు. ఈ సమావేశంలో మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు కోడూరు స్వప్న, ఎంపీడీఓ అత్తోట దీప్తి, మాజీ ఎంపీపీ చెన్నుపోయిన శ్రీనివాసరావు, ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అనుష, మండల వ్యవసాయ అధికారి కె సుధీర్ బాబు, కార్యాలయ సూపరింటెండెంట్ ఏ శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ ఏఈ వెంకటేశ్వరరావు, తెల్లప్రోలు సర్పంచ భాష, మండల పరిధిలోని ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.